ప్రొఫెసర్, మీట్ మిస్టర్ లాల్, నా మిత్రుడు. డాక్టర్ బేవూర్ బృందంలోని సభ్యుడు, గొప్ప మ్యూజిషియన్. సన్నగా రెవటలా ఉన్న వ్యక్తిని పరిచయం చేస్తూ అన్నాడు మోహిత్. గ్లాడ్ టు మీట్ యూ అంటూ షేక్ హ్యాండ్ ఇస్తూ అతని కళ్ళల్లోకి పరీక్షగా చూశాడు బెనర్జీ. గాలికి ఎగిరిపోయేలా అతని రూపం ఉన్న కళ్ళల్లో ఏదో కాంతి కదలాడుతోంది. బహుశా హిప్నటిజం కూడా తెలుసుంటుంది అనుకున్నాడు ప్రొఫెసర్ మనసులో. వెరీ గ్లాడ్ టు సీ యూ సార్, నమ్రతగా అన్నాడు లాల్. తన మిత్రుడు వచ్చినట్లుగా ప్రొఫెసర్కు ఫోన్ చేసి మోహిత్ చెప్పగానే వెంటనే ఇద్దరినీ కలిసి తన ఇంటికి రమ్మన్నాడు ప్రొఫెసర్. వెంటనే వచ్చేశారు. కమాన్ మై డియర్ యంగ్ చాప్స్, తన ప్రైవేట్ రూంలోకి దారి తీస్తూ ఆహ్వానించాడు ప్రొఫెసర్. ముగ్గురు కుర్చీలలో ఆసీనులయ్యారు. ప్రొఫెసర్, ప్రయాణ సన్నాహాలు పూర్తయ్యాయి అనుకుంటాను. ముందుగా మన కార్యక్రమం ఏమిటి? అడిగాడు మోహిత్. చెబుతాను మిస్టర్ మోహిత్, ముందుగా కాస్త టీ తాగి రిలాక్స్ అవ్వండి అంటూ కాలింగ్ బేజర్ పుష్ చేశాడు ప్రొఫెసర్. మరుక్షణంలో మూవింగ్ టీ పై మీద ట్రేలో టీపాట్ కప్పులు అమర్చుకుని బట్లర్ గదిలోకి ప్రవేశించాడు. మిస్టర్ నవీన్ ఇంకా రాలేదా ప్రొఫెసర్జీ? కుతూహలంగా ప్రశ్నించాడు మోహిత్. నవీన్ నాకు కొద్ది కాలం అసిస్టెంట్ గా పనిచేశాడు. మంచి ఉత్సాహం గల యువకుడు. నాతో పాటుగా మరొకరు వస్తారని చెప్పాను కదా, అతనే నవీన్. మీరొచ్చే టైం చెప్పాను, సరిగ్గా ఈ సమయానికే వస్తానన్నాడు. అంటుండగానే కాలింగ్ బజర్ మోగింది. ఎస్, కమిన్ అన్నారు ఉత్సాహంగా ప్రొఫెసర్. వెంటనే తలుపు తెరుచుకుని ఓ 30 ఏళ్ల యువకుడు లోపలికి ప్రవేశించాడు. చక్కని అవయవ సౌష్ఠవంతో కర్లింగ్ హెయిర్ ముఖంపై నాట్యం చేస్తుంటే విశాలమైన నుదురు అతని వ్యక్తిత్వాన్ని చాటుతోంది. సారీ సార్, అనుకోకుండా ఆలస్యం అయిపోయింది అంటూనే గదిలో కొత్త వ్యక్తుల్ని చూసి చటుకున మాట్లాడడం ఆపేశాడు. మిస్టర్ నవీన్, నీకు చెప్పాను చూడు, మన యాత్రా బృందంలోని మిగిలిన ఇద్దరు సహచరులు వీరే. మీట్ మిస్టర్ మోహిత్ అండ్ లాల్, పరిచయం చేశాడు బెనర్జీ. వెరీ గ్లాడ్ టు సీ యూ సర్స్. ఇరువురికి షేక్ హ్యాండ్ ఇచ్చి తాను ఓ సోఫాలో కూర్చున్నాడు నవీన్. బట్లర్ కప్పులలో టీ పోసి అందరికీ అందించాడు. ఇప్పుడు చెప్పండి ప్రొఫెసర్, టీ సిప్ చేస్తూ అడిగాడు మోహిత్. మిస్టర్ మోహిత్, మన ప్రయాణంలో మొట్టమొదటి మజిలీ రాజస్థాన్. గ్రేట్ ఇండియన్ డిజర్ట్ గా పేరు పొందిన రాజస్థాన్ ఎడారిలో సాగించాలి మన అన్వేషణ. ప్రయాణ సౌలభ్యం కోసం మనం రేపు ఇక్కడి నుంచి జైపూర్ వరకు విమానంలో ప్రయాణం చేస్తాం. అక్కడి నుండి బికనీర్ వరకు రైలు ప్రయాణం. బికనీరులో మనం ఎడారి ప్రయాణానికి కావలసిన సన్నాహాలు చేసుకోవాలి. అక్కడి నుంచి జైసల్మార్ వరకు ఎడారి ప్రయాణం సాగించాలి. అది ప్రయాణం అనే కన్నా అన్వేషణ అంటే సమంజసంగా ఉంటుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత తదుపరి కార్యక్రమం ఆలోచిద్దాం. చెప్పడం ముగించి అందరి వైపు చూశాడు ప్రొఫెసర్ బెనర్జీ. ఎయిర్ ఇండియా వారి బోయింగ్ విమానం పెద్ద శబ్దం చేస్తూ శాంతాక్రాజ్ నుండి బయలుదేరింది. ఎయిర్పోర్ట్ చుట్టూ 4 ప్రదక్షిణాలు చేసి జైపూర్ దిశగా ప్రయాణం ప్రారంభించింది. ప్రొఫెసర్ బెనర్జీ పక్కగా డాక్టర్ మోహిత్, వెనక 2 సీట్లలో నవీన్, లాల్ కూర్చునున్నారు. నలుగురు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎవరికి వారే తామేదో మహత్తరమైంది సాధించనున్నామన్న భావనలో ఉన్నారు. ప్రొఫెసర్, ఈ మన ప్రయోగ ఫలితాలకై లక్షలాది ప్రజలు ఉత్కంఠతతో ఎదురు చూస్తుంటారు కదూ అన్నాడు మోహిత్. ఎస్ డాక్టర్, మనది చారిత్రాత్మకమైన ప్రయాణం. విజయమైన అపజయమైన అది చరిత్రలో శాశ్వతంగా స్థానం సంపాదించుకుంటుంది అన్నాడు బెనర్జీ. ప్రొఫెసర్జీ, జైపూర్లో ఏర్పాటు ఏమైనా చేశారా? అడిగాడు లాల్ వెనక సీట్లో నుండి. అన్ని ఏర్పాట్లు నవీన్ చేశాడు మిస్టర్ లాల్. అతని మిత్రుడు ఒకతను జైపూర్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడట. అతనికి ఫోన్ చేసి సింధియా హోటల్లో ఒక సూట్ రిజర్వ్ చేయించాడు అన్నాడు ప్రొఫెసర్ బెనర్జీ గ్లాస్ విండోలో నుండి వినీల్ ఆకాశాన్ని పరికిస్తూ. నవీన్ మౌనంగా వారి సంభాషణ ఆలకిస్తున్నాడు. వారి సంభాషణ ఆలకిస్తున్నా ఎందుకో నవీన్ దృష్టిని పక్క వరుసలో కూర్చున్న ఓ వ్యక్తి ఆకర్షించాడు. అతనికి తెలియకుండా కొనంలోంచి అతన్ని పరిశోధనాత్మకంగా పరిశీలించాడు నవీన్. ఎందుకో అతని ప్రవర్తన నవీన్కు అనుమానాన్ని కలిగించింది. అతను విమానం ఎక్కినప్పటి నుండి గమనిస్తున్నాడు. ఎందుకో ప్రయాణికులందరినీ పట్టి చూస్తున్నాడు. ఆ చూడ్డంలో తనని ఎవరన్నా గమనిస్తారేమోనన్న భయం కూడా కొంత కనిపిస్తోంది. అతని ముఖంలో అప్పుడప్పుడు రంగులు మారుతున్నాయి. అయితే ఇవన్నీ సాధారణంగా అందరికీ కనిపించేవి కావు. ఎంతో నిశిత పరిశీలనా దృష్టి ఉన్నవారికే అవి పట్టుబడతాయి. స్వతహాగా నవీన్ ప్రతి విషయాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాడు.
2 సంవత్సరాలు ఐపీఎస్ శిక్షణానంతరం ప్రొబిషనరీ డిఎస్పీగా నియమించబడ్డాడు. అతను అక్కడ ప్రొబిషనరీలో ఉండగానే అతనిపై ఓ గురుతర బాధ్యత పడింది. ఒక శిథిల గృహాన్ని నిర్మూలించి నూతన గృహ నిర్మాణానికై పునాదులు తవ్వుతుంటే కొన్ని బంగారపు వస్తువులతో పాటు కొన్ని లిఖిత తామ్ర ఫలకాలు బయటపడ్డాయి. వెంటనే ఆ విషయం ప్రభుత్వానికి తెలియపరచబడింది. జిల్లా కలెక్టర్ హుటాహుటిన అక్కడకు చేరుకుని ప్రాథమిక పరిశీలన జరుపుకుని అప్పటికప్పుడు తవ్వకాల నిమిత్తం ఆ ప్రదేశాన్ని ప్రభుత్వం స్వాధీనపరుచుకుని ప్రొఫెసర్ బెనర్జీ బృందానికి అప్పగించారు. అప్పుడు ఆ తవ్వకాల్లో బయలుపడిన వాటి రక్షణ నిమిత్తం ప్రొబిషనరీ డిఎస్పీ నవీన్ను వినియోగించింది ప్రభుత్వం. పురాతన పరిశోధన పట్ల సహజంగానే ఉన్న ఉత్సాహం వల్ల నవీన్ ఆ కార్యక్రమంలో ప్రొఫెసర్కు సెక్యూరిటీ గార్డుగానే కాకుండా ఒక జూనియర్గా వర్క్ చేశాడు. నవీన్లో ఉన్న ఉత్సాహాన్ని గమనించిన ప్రొఫెసర్ నవీన్ను పురాతత్వ శాఖలోకి రమ్మని ప్రోత్సహించాడు. దాంతో ఇక పోలీస్ ఉద్యోగానికి శాశ్వతంగా సెల్యూట్ కొట్టి పురావస్తు పరిశోధనా శాఖలో ప్రవేశించాడు. డిపార్ట్మెంటు మారిన ఐపీఎస్ శిక్షణ వృధా పోలేదు. అందుకే అప్పుడప్పుడు ప్రొఫెసర్ అభినందనలకు జోకులకు గురవుతుంటాడు. సిగరెట్స్, బిస్కెట్స్, చాక్లెట్స్, చిక్లెట్స్ ట్రేలో అమర్చుకుని ఎయిర్ హోస్టెస్ మందగమనంతో అందరి వద్దకు వెళ్లి చిరునవ్వుతో పలకరిస్తూ ఆతిథ్యమిస్తోంది. నవీన్ తన అనుమానాన్ని మరొకరు పంచుకుంటే బావుండు అనుకున్నాడు. వెంటనే కాస్త ముందుకొంగి, సార్, 44 సీట్లో కూర్చున్న వ్యక్తి ఎందుకో అనుమానాస్పదంగా ఉన్నాడు సార్ అంటూ ప్రొఫెసర్ చెవిలో ఊదాడు నవీన్. అంటే? కుతూహలంగా చిన్నగా ప్రశ్నించాడు ప్రొఫెసర్. ఎందుకో ప్రమాదకరంగా అనిపిస్తున్నాడు. అవునో కాదో తేల్చుకోలేకపోతున్నాను చిన్నగా గొణిగాడు నవీన్. చిన్నగా నవ్వి ఓరకంటితో అతన్ని పరిశీలనగా చూశాడు ప్రొఫెసర్. నవీన్ ఏమీ మాట్లాడలేదు. కాని ఆ ఆగంతకుని అనుమానాస్పదమైన ప్రతి చర్య నవీన్ బుర్రలో పురుగులా తొలుస్తూనే ఉంది. అంతలో ఫ్రంట్ సీట్లో జీన్సు తోడుకుని కూర్చున్న ఓ యువతి లేచి టాయిలెట్ రూమ్ వైపు నడిచింది. టాయిలెట్ రూమ్ వైపు నడుస్తూ చటుక్కున క్యాబిన్ తలుపు తెరుచుకుని లోపల ప్రవేశించడం లీలగా ఆ యువతి వైపు దృష్టి సారించిన నవీన్ తప్ప మరెవరూ గుర్తించలేకపోయారు. నవీన్కు చాలా వరకు అర్థమైపోయింది. విమానంలో ఏదో గూడు పుటాని జరగబోతోంది. ఏంటది? ఆ వ్యక్తి ఎవరు? మధ్యలో లేచిన ఆ జీన్స్ యువత ఎవరు? చటుక్కున లేచి క్యాబిన్ వైపు నడవబోయాడు. కాని అప్పటికే ఆలస్యం అయిపోయింది. నవీన్ అనుమానిస్తున్న వ్యక్తి చటుక్కున లేచి నిల్చున్నాడు. అతని కుడి చేతిలో మినీ రివాల్వర్, మరో చేతిలో చిన్న కంప్యూటర్ ఇముడున్నాయి. మై డియర్ ఫెలో, కమ్బ్యాక్! నవీన్ వైపు రివాల్వర్ గురిపెడుతూ ఆజ్ఞాపించాడు. విమానంలో అంతా ఒక్కసారి అప్రభితులైపోయారు. అంతా కలకల ధ్వనులతో విమానం నిండిపోయింది. నవీన్ మారు మాట్లాడకుండా వెనక్కొచ్చి తన సీట్లో కూర్చున్నాడు. సైలెన్స్ ప్లీజ్! చిన్నగా అరిచాడా వ్యక్తి. ప్రయాణికులంతా భయం భయంగా ఆ వ్యక్తి వైపు చూస్తున్నారు. ఎయిర్ హోస్టెస్ బిక్కచచ్చిపోయి అలాగే నిలబడిపోయింది. గొంతు విప్పాడు ఆగంతకుడు. మై డియర్ ట్రావెలర్స్, మీరంతా గౌరవనీయులు, మీదు మిక్కిలి విజ్ఞులు. మీరంతా నిశ్శబ్దంగా ఉంటే నా పని సానుకూలమవుతుంది. లేక ఏమాత్రం ప్రతిబంధకం ఏర్పడినా నా చేతిలోని కంప్యూటర్ స్విచ్ నొక్కబడుతుంది. వెంటనే సూట్ కేసులో రహస్యంగా అమర్చబడిన బాంబ్స్ ఒక్కసారిగా బద్దలై ఈ విమానం తుత్తినీలైపోతుంది. తస్మాత్ జాగ్రత్త! సున్నితంగా హెచ్చరించాడు. అందరి గుండెల్లో ఒక్కసారిగా విమానాల రోద ప్రారంభమైంది. ప్రొఫెసర్ నవీన్ వైపు దృష్టి సారించాడు. డాక్టర్ మోహిత్ అండ్ లాల్ ఆందోళనగా ప్రొఫెసర్ వైపు తిరిగి ఏదో మాట్లాడబోయి ఆ ఆగంతకుని హెచ్చరిక గుర్తుకొచ్చి చటుక్కున ఊరుకున్నారు. ఇక్కడంతా ఓకే నెంబర్ 1, క్యాబిన్లో నుండి ఇంటర్కంలో వినిపించింది ఆ యువతి గొంతు. థ్యాంక్ యూ నెంబర్ 2, ఇక్కడ కూడా అంతా ఓకే. చిరునవ్వు మెరిసింది నెంబర్ 1 పెదాల మీద. నెంబర్ 1 దృష్టి విమానంలోని ప్రయాణికులందరినీ ఒక్కసారి పరిశీలించింది. అంతా ఆందోళనగా నెంబర్ 1 వైపు చూశారు. నెంబర్ 1 చిన్నగా నవీన్ దగ్గరకు వచ్చాడు. మిస్టర్, ఎక్కడున్నాయి? ప్రశ్నించాడు. ఆశ్చర్యంగా తలెత్తాడు నవీన్. ఏంటవి? అడిగాడు. ఏం తెలియనట్లు నాటకమాడకు మిస్టర్. భారత ప్రభుత్వం నీకు అప్పగించిన కాగితాలు మర్యాదకి ఇచ్చాయి, లేదా ఈ స్విచ్ నొక్కుతాను, విమానం పేలిపోతుంది. పత్రాలేంటి? భారత ప్రభుత్వం ఏంటి? నాకేం తెలీదు అన్నాడు విసుగ్గా నవీన్. క్విక్ మిస్టర్, ఆ పత్రాలు జాగ్రత్తగా తీసుకుని వెళ్తున్న ఏజెంట్వి నువ్వేనని తెలుసుకోవడానికి పెద్ద విజ్ఞానమేమీ అక్కర్లేదు మిస్టర్. విమానంలో ఇంతమంది ప్రయాణికులుండగా
నువ్వొక్కడవే నన్ను అనుమానించావంటే అంతకన్నా ఏజెంట్కు ఉండవలసిన లక్షణాలేంటి? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేనేమీ ఏజెంటును కాను. అయినా మిమ్మల్ని నేను అనుమానించడమేంటి? టాయిలెట్కి వెళదామని లేచి నిల్చున్నాను. అంతలో మీరు ఈ హడావిడి చేశారు చెప్పాడు నవీన్. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు నెంబర్ వన్. ఆల్ రైట్, అయితే నువ్వు ఏజెంట్వి కాదన్నమాట పరీక్షగా చూస్తూ అన్నాడు నెంబర్ వన్. కాదు కాదు, విసుగ్గా అరిచాడు నవీన్. ఆల్ రైట్, ఏజెంట్ ఎవరైనా కాని ఎందుకు ఆ పత్రాలు స్వాధీనం చేయడో చూస్తాను. స్వాగతంలో అనుకుని ఒక్కసారి గొంతు సవరించుకుని విమానంలోని ప్రయాణికులకేసి చూశాడు. అంతా ఆందోళనగా నెంబర్ వన్ వైపు చూడసాగారు. లుక్ హియర్ ట్రావెలర్స్, మాకు తెలియని ఓ వ్యక్తి మీలో ఉన్నాడు. అతని దగ్గర మాకెంతో ఉపయోగమయ్యే పత్రాలున్నాయి. అంతేకాదు మీ అందరి ప్రాణాలు కూడా అతని వద్దనే ఉన్నాయి. సరిగ్గా 5 నిమిషాలు గడువిస్తున్నాను. ఆ వ్యక్తి మర్యాదగా ఆ పత్రాలు నా పరం చేస్తే వెల్, లేదా అందరికీ హెల్ కర్కశంగా అన్నాడా వ్యక్తి. విమానంలో మళ్లీ కలవరం పెరిగింది. ఈసారి ఎవరికి వారు పక్క వ్యక్తిని అనుమానాస్పదంగా చూడసాగారు. ఎవరికి వారు పక్కవారితో గుసగుసలు ప్రారంభించారు. కొంతమంది దృష్టి నవీన్ వైపుకు మళ్ళింది. ప్రొఫెసర్, మన ప్రయాణం ప్రమాదంతోనే ప్రారంభమైందేమిటి? ఆందోళనగా అడిగాడు మోహిత్. ప్రొఫెసర్ ఏమీ మాట్లాడలేదు. అతని దృష్టి కళ్లతోనే మాట్లాడుకుంటున్న లాల్, నవీన్లపై ఉంది. సైలెన్స్ అరిచాడు నెంబర్ వన్. మళ్లీ అంతటా నిశ్శబ్దం. ఏ క్షణంలో చావు ముంచుకొస్తుందోనన్న శ్మశాన వైరాగ్యం. నెంబర్ వన్ పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి మాత్రం ఆస్మాతో బాధపడుతున్నాడేమో కంగు కంగుమంటూ దగ్గుతున్నాడు. అసహ్యంగా అతని వైపు చూశాడు నెంబర్ వన్. మిస్టర్, దగ్గొప్తావా లేక చస్తావా గర్జించాడు. బిక్క చచ్చిపోయాడా రుద్రుడు. గుండెలన్నీ బిగబట్టుకుని దగ్గును ఆపుకున్నాడు. దగ్గు ఆపుకోవడం వల్లనేమో ముఖమంతా ఉబ్బింది. అయినా ప్రాణాల మీద తీపి దగ్గును నిలబెట్టింది. 3 minutes to ఓవర్ అరిచాడు నెంబర్ వన్. ప్రయాణికుల్లో టెన్షన్ పెరిగింది. ఆస్మా పేషెంట్ ఒక్కసారి కంగున దగ్గి పెద్దగా అరిచాడు. బాబు, ఆ కాగితాలు ఎవరి దగ్గరున్నాయో వెంటనే ఇచ్చేయండి బాబు. 50 ప్రాణాల కన్నా ఎక్కువేమీ కాదు ఆ కాగితాలు. బ్రతుకు మీద తీపి ఆ మాటల్లో ధ్వనించింది. ఎవరి దగ్గరున్నా ఇచ్చేయండి, ఇచ్చేయండి ఉద్రేకంగా అరుస్తున్నారు మరికొందరు ప్రయాణికులు. ఆ సమయంలో ప్రయాణికులందరిలో ప్రాణభీతి తప్ప మరొకలేదు. దైవభక్తి, భారతీయ తత్వం అన్నీ అదృశ్యమైపోయాయి. ఆ కాగితాలు ఎవరి దగ్గరున్నాయో తెలిస్తే ప్రయాణికులే బలవంతంగా ఆ కాగితాలు స్వాధీనపరుచుకుని ఆ ఆగంతుకుని పరం చేసేటట్లున్నారు. ఓన్లీ 1 minute మోర్. కంప్యూటర్ స్విచ్ మీద వేలు బిగుసుకోబోతోంది. ఈసారి అంతా నవీన్ వైపు చూడసాగారు. ముందుగా ప్రమాదాన్ని పసిగట్టిన వ్యక్తి అతనే కావడంతో నెంబర్ వన్ దృష్టి కూడా నవీన్ మీదనే ఉంది. 5 minutes to ఓవర్ అరిచాడు నెంబర్ వన్. అందరూ గుండెలు బిగబట్టుకుని మృత్యు కోసం ఎదురు చూడసాగారు. నెంబర్ వన్ వేలు కంప్యూటర్ స్విచ్ మీద ప్రెస్ అవబోతోంది. 1, 2, 3 అనబోతుండగా గట్టిగా ఆగు అంటూ అరిచాడు లాల్. ఒక్కసారి నిశ్శబ్దమైపోయింది విమానం. అందరి దృష్టి నవీన్ మీద నుండి లాల్ మీదకు మళ్ళింది. నువ్వే జయించావు నెంబర్ వన్. నేనే ఆ ఏజెంట్ని. 50 మంది ప్రయాణికుల ప్రాణాలతో ఆ కాగితాలను తోచలేను. ఇవిగో కాగితాలిస్తాను, దగ్గరకు రా అన్నాడు లాల్. బెనర్జీ, మోహిత్ విచిత్రంగా చూడసాగారు లాల్ వైపు. లాల్ ప్రవర్తన వాళ్లకు చాలా ఆందోళన కలిగించింది. నెంబర్ వన్ 4 అడుగులు ముందుకు వేశాడు. నవీన్ కళ్ళు తన వైపు తిరగడం గమనించిన నెంబర్ వన్ అటెన్షన్లోకి వెళ్లి, ఎవరైనా సరే పిచ్చి వేషాలు వేశారంటే మరుక్షణం ఈ బటన్ ప్రెస్ అవుతుంది కర్కశ స్వరంతో హెచ్చరించాడు. నెంబర్ వన్ బటన్ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ప్రయాణికుల గుండెల్లో విమానం హోరు ప్రతిధ్వనిస్తోంది. మిస్టర్, నువ్వెవరో పిచ్చివాళ్లా ఉన్నావు. ఆ బాంబు పేలితే మా ప్రాణాలతో పాటు నీ ప్రాణాలు పోతాయి కదా. అప్పటి వరకు దగ్గునాపుకుంటున్న ముసలి వ్యక్తి ఒక్కసారి కంగున దగ్గి అన్నాడు. చిరునవ్వు నవ్వాడు నెంబర్ వన్. పూర్ ఓల్డ్ మ్యాన్, మేము ప్రాణాలకు తెగించి ఇక్కడికొచ్చాం. మాకు ప్రాణాల కన్నా ఆ కాగితాలు ముఖ్యం తెలుసా అన్నాడు. ప్రాణాలంటే అందరికీ తీపే మిస్టర్ నెంబర్ వన్. అయినా నువ్వు ప్రాణాల మీద ఆశ వదులుకున్నావంటే యు ఆర్ గ్రేట్. ఇదిగో ఇలా చూడు చిన్నగా అన్నాడు లాల్. పొగడతకు లొంగని మానవుడు ఉండడు. అతను విరోధైన మెచ్చుకోలుగా లాల్ వైపు చూశాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అంతే, 2 నిమిషాలు గడిచాయి. మిస్టర్ నెంబర్ వన్, నెంబర్ పిలిచాడు ది గ్రేట్ హిప్నటిస్ట్ లాల్. ఎస్, చెప్పండి మత్తులో ఉన్నట్లుగా అన్నాడు నెంబర్ వన్. ఆ కంప్యూటర్ కింద పడాయి అని లాల్ అంటుండగానే క్యాబిన్ తలుపులు తెరుచుకోవడం,
ఆ యువతి చేతిలో రివాల్వర్తో బయటికి రావడం క్షణంలో జరిగిపోయింది. లాల్ ఉలిక్కి పడ్డాడు. నెంబర్ 1 తెప్పరిల్లాడు. మిస్టర్ నెంబర్ 1, కంట్రోల్ యువర్ వీక్నెస్, ఆడపులిలా గర్జించింది. నెంబర్ 1 లాల్ హిప్నటిజం నుంచి తేరుకున్నాడు. జరిగింది గ్రహింపుకు రాగానే అతని కళ్ళు అగ్నిగోళాలయ్యాయి. నెంబర్ 1, నిన్ను హిప్నటైజ్ చేయబోయిన ఈ దుర్మార్గుని కాల్చిపారేనా? అనుమతి కోసం అడిగింది నెంబర్ 2. ప్రొఫెసర్ బెనర్జీ, డాక్టర్ మోహిత్ కంగారుగా సీట్లలో నుండి లేవబోయారు. అంతలో నవీన్ సైగనందుకుని కూర్చుండిపోయారు. నో, కాల్చొద్దు. అతనే మనకు కావలసిన ఏజెంట్ అయితే ఆ పత్రాలు మనకు అందవు. తల విదిలించి హెచ్చరించాడు నెంబర్ 1. మిస్టర్, ఎవరు నువ్వు? లాల్ వైపు రివాల్వర్ గురిపెట్టి కోపంగా ప్రశ్నించాడు నెంబర్ 1. లాల్ ఏమీ మాట్లాడలేదు. చెప్పు, లేకపోతే నిజంగానే కాల్చి పారేస్తాను, గర్జించాడు నెంబర్ 1. నేనెవరో నాకే తెలీదు, నీకేం చెప్పను మిస్టర్. ఎవరో దొంగ సాధు అన్న మాటలు గుర్తుకొచ్చి వేదాంత ధోరణిలో వ్యంగ్యంగా అన్నాడు లాల్. యూ షటప్ మిస్టర్. నిజంగా నువ్వు ఆ ఏజెంట్వి కాకపోతే తప్పనిసరిగా ఇతనే అవ్వాలి, అన్నాడు నవీన్ వైపు చూస్తూ. నెంబర్ 1, జైపూర్ చేరుకోబోతున్నాం, తొందరగా కాల్చేయి, క్యాబిన్లో నుండి అరిచిందా యువతి. ఆల్ రైట్ నెంబర్ 2, మనకు కావలసింది డబ్బు. ఈ పత్రాల ద్వారా డబ్బు సంపాదిద్దామనుకున్నాం. ఆ పత్రాలు ఎవరి దగ్గరున్నాయో మనకు తెలియడం లేదు. ఇక ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం, ఇవ్వకపోతే విమానాన్ని పేల్చేద్దాం, కర్కశంగా అన్నాడు నెంబర్ 1. ఓకే, విమానాన్ని ల్యాండ్ చేస్తున్నాను, అందా యువతి. అప్పటికి గండం గడిచినందుకు గుండెల నిండా గాలి పీల్చుకున్నారు ప్రొఫెసర్ బృందం. అయితే ఇంకా సమస్య పరిష్కారం కానందుకు, తమకు ఇప్పట్లో విమానం దిగే యోగం లేనందుకు ప్రయాణికుల ముఖాలు పాలిపోయాయి.